డియర్ ఫ్రెండ్స్, వేద పండితుల్ని మనం ఎరుగుదాం, కానీ వారి యొక్క ప్రతిభ గురించి మనకు పూర్తిగా తెలియదు. మనం వీలైతే ఒక నమస్కారం పెడతాం, పిల్లలైతే కొంచెం వేళాకోళంగా చూస్తారు. వేద విద్యను మనం కించపరచకూడదు. దీని గురించి ఒక కథ చెప్పుకుందాం. పూర్వం చదరంగం అంటే ప్రాణం సైతం ఇచ్చే ఒక రాజు వద్దకు ఒక ఘనపాటి అయిన వేద పండితుడు వచ్చి ఘనపనసతో రాజును ఆశీర్వదించాడు. అంటే ఘనపనస అంటే మంచి పద్యం. చదరంగం పిచ్చిగల రాజు, వేదం నేనైనా నేర్చుకొని చెప్పగలను, కానీ నాతో చదరంగం కేవలం 20 ఎత్తులైన ఆడగలవా పంతులు అని అడిగాడు. అలా గనక ఆడితే నువ్వు కోరింది ఇచ్చి పంపిస్తానన్నాడు. అప్పుడు ఆ వేద పండితుడు, రాజా, నాకు చదరంగం నేర్చుకుంటే వస్తుంది అంటే, రాజుగారు వేదాలు నేర్చుకుంటే రావు అని అర్థం, కానీ మిమ్మల్ని సంతోషపరచడానికి మాత్రమే ఆడతాను అని రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు విజయవంతంగా పూర్తి చేశాడు. ఎవరో ఒకరు గెలిచేదాకా ఆడమన్నాడు రాజు. కానీ అతడు, మీతో 20 ఎత్తుల వరకు ఆడగలిగానని నేను బయట గొప్పగా చెప్పుకోవచ్చు అని సున్నితంగా తిరస్కరించాడు. సరే, నీ ఇష్టం, నీకేం కావాలో కోరుకో, ఇప్పిస్తా అన్నాడు రాజు. దానికి ఘనపాటి, రాజా, చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా, మొదటి గడిలో 1 గింజ, రెండవ గడిలో 2 గింజలు, మూడవ గడిలో రెండవ గడికి రెట్టింపు అంటే 4 గింజలు, ఇలాగ 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని ఇప్పించి పంపించండి చాలు అని రాజుగారికి చెప్పాడు. మీరు కూడా రాజుగారు పండితుడికి ఎంత ధాన్యం ఇవ్వవలసి వచ్చిందో ఒకసారి లెక్క కట్టి కామెంట్ చేయండి. దీని మీద కూడా నేను లార్జ్ వీడియో చేస్తాను. అయితే ఘనపాటి గారు ఒక మంచి పద్యం చెప్పాడు. ఆ పద్యం భావం మొత్తం తెలుసుకున్న తర్వాత రాజుగారు ఎంత ధాన్యం ఆ వేద పండితుడికి ఇవ్వవలసి వస్తుందో తెలుస్తుంది. ఈ వీడియో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే జవాబు కోసం. ఉంటానండి. నమస్కారం.